హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ప్రస్తుతం అయితే వైజాగ్లోని జగదాంబ సెంటర్లో ఉన్నాను. ఈరోజు నేను అయోధ్య రామ మందిరంలోని బాలరాముణ్ణి దర్శించుకోవడానికి వచ్చాను. అలాగే ఇంకొక ముఖ్యమైన పని కూడా ఉంది, అది వీడియో ఎండింగ్లో చెప్తాను. ఇప్పుడైతే నేను ఉడా పార్కు దగ్గర బీచ్ ఒడ్డునున్న అయోధ్య రామ మందిరానికి అయితే వచ్చాను. ఇక్కడ ఎంట్రీ టికెట్ 50 రూపీసు. నేను టికెట్స్ తీసుకొని పక్కనే ఉన్న స్లిప్పర్ స్టాండ్లో స్లిప్పర్స్ పెట్టేసి ఇప్పుడైతే లోపలికైతే వెళ్తున్నాము. నాతో పాటు నా ఫ్రెండ్ కూడా ఉంది. సో తన కోసం కూడా టికెట్ తీసుకొని ఇప్పుడైతే లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఆ అయోధ్య రామ మందిరము సెట్టింగ్ ఇక్కడ పెట్టి ఆ బాలరాముణ్ణి ఇక్కడ నిలిపిన దగ్గర నుంచి అనుకుంటున్నాను, ఎప్పుడెప్పుడు ఆ బాలరాముణ్ణి దర్శించుకుంటానా అని వెయిట్ చేస్తున్నాను అనమాట. 1 మంత్ అయిపోయింది, ఇంకా నాకు ఆ అదృష్టం కలగలేదు అనుకున్నాను. ఫైనల్గా ఈరోజు ఆ బాలరాముణ్ణి దర్శించుకోవడానికి వచ్చాను. చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఎంట్రన్స్లో ఇలా రాముడు బాణం వేస్తున్నట్టుగా స్టాట్యూ పెట్టారు. ఈ అయోధ్య రామ మందిరం సెట్టింగ్ అయితే చాలా బాగుంది. ఇది తీయకుండా ఇలానే ఇక్కడ ఉంచేస్తే బాగుంది అనిపిస్తుంది నాకైతే. ఒకవైపు బీచ్, ఇంకొక వైపు ఈ రామ మందిరం చాలా బాగున్నాయి. నాకైతే లోపలికి వెళ్ళి దేవుని దర్శించుకోవడానికి చాలా ఆతృత ఎక్కువైపోయింది. ఫైనల్గా లోపలికి వచ్చి ఆ బాలరాముడిని దర్శించుకున్నాను. ఈ లోపల సెట్టింగు, ఈ శిల్పకళ చాలా బాగుంది నిజంగా. ఆ అయోధ్యలో రామ మందిరం ఎంత బాగుంటుందో లేదో తెలియదు, కానీ ఇక్కడైతే చాలా బాగుంది. నెక్స్ట్ ఆ అయోధ్య వెళ్ళి ఆ బాలరాముణ్ణి దర్శించుకునే దర్శన భాగ్యం నాకు కలగాలని కోరుకున్నాను. నేను లోపలికి వెళ్ళి, లోపలైతే ఫోన్స్ నాట్ అలౌడ్ అండి, కానీ అక్కడ నేను వీడియో కోసమని పర్మిషన్ తీసుకొని మీకు చూపించాలి కాబట్టి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకున్నాను. వీడియో అయితే చిన్న క్లిప్ తీసుకోమన్నారు, అదే మీకు యాడ్ చేశాను. అలాగే బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ స్టాల్స్ అయితే చాలానే ఉన్నాయి, నేనైతే ఏమీ తీసుకోలేదు. అలాగే ఇక్కడ వీడియో తీస్తూ ఉండగా ఫ్లైట్స్ అయితే ఎన్నిసార్లు వెళ్ళాయండి. సో మా బాబుకి చూపించడం కోసమని ఆ వీడియో తీశాను అనమాట. గుడి చుట్టూ ఒకసారి రౌండ్ వేస్తాను. లోపల కూడా నేను బాలరాముడిని దర్శించుకున్న తర్వాత చాలాసేపు ఉన్నాను, బయటికి అయితే రాలేదు. వాళ్ళేమో ఇంకా వెళ్ళాలి ముందుకి అన్నా సరే చాలాసేపు ఉన్నాను నేను. ఆ రామనామం జపిస్తూ రాముని చూస్తూ మనసు అయితే ఎంత ప్రశాంతంగా అనిపించిందో. తర్వాత ఇంకా అక్కడ నుంచి అలా నడుచుకుంటూ బీచ్ చూసుకుంటూ చాలాసేపు నడిచాము. అయితే ఫస్ట్ టైం అండి వైజాగ్ వెళ్ళి, అది బీచ్ దగ్గర వరకు వెళ్ళి బీచ్లో తడవకుండా రావడం అయితే నాకైతే చాలా బాధ అనిపించింది. అంటే ఒకవైపు చినుకులు పడుతూ ఉన్నాయి, ఇంకొక వైపు టైం అయిపోతుంది. సో నేను ఇంకొక ముఖ్యమైన పని మీద వచ్చాను అన్నాను కదా, దానికోసం అయితే వెళ్ళాలి. అందుకోసమని ఇంకా బీచ్లో తడవలేదు. నాకైతే చాలా 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 బాధ అనిపించింది. చాలా ఇష్టం బీచ్ అంటే. ఇక్కడ ఒక పెద్ద ఆయన చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు, ముసలోడే కానీ మహానుభావుడు అనిపించింది. తర్వాత అలా నడుచుకుంటూ వస్తే ఇక్కడ ఒక స్టాట్యూ కనిపించింది. అంటే ఇది మనిషే కానీ ఇలా గెటప్ వేశారనమాట. ఇప్పటి వరకు నేనైతే గాంధీ తాత గెటప్నే చూశాను, ఫస్ట్ టైం అనమాట ఈ గెటప్ చూడటము. ఇది మైకేల్ జాక్సన్ అనుకుంటున్నాను నేనైతే, నాకు కరెక్ట్గా తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదండి వైజాగ్కి ఒక ముఖ్యమైన పని మీద వచ్చానని, అది ఇదేనండి. ఏంటి తినడానికి నర్సీపట్నం నుంచి వైజాగ్ వచ్చావా అనుకుంటున్నారా? అలా కాదండి, ఈ స్టాల్ చూడడం కోసం వచ్చాను. ఈ తమ్ముడు ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేస్తారు, అదే రీల్స్ చేస్తారు, అది చూశాను. ఈ స్పైరల్ పొటాటో గురించి తెలుసుకోవడం కోసం అయితే వచ్చాను. ఎందుకు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్లో మీకైతే షేర్ చేస్తాను. ఇప్పుడైతే ఎలా చేస్తారు ఏంటి ఈ స్టాల్ గురించి, బిజినెస్ గురించి తెలుసుకోవడం కోసం అయితే వచ్చానన్నమాట. తమ్ముడు అలాగే వాళ్ళ మమ్మీ ఇద్దరు కూడా చాలా బాగా మాట్లాడారు. ఆల్రెడీ నేను కాంటాక్ట్లో ఉన్నాను, ఒకసారి రియల్గా వచ్చి చూస్తే ఏంటి అనేది తెలుస్తుంది కాబట్టి నేను ఓల్డ్ గాజ్వాక్ వచ్చానమాట. గ్రీన్ యాపిల్ హోటల్కి ఆపోజిట్లో ఈ స్టాల్ ఉంటుంది. అయితే తమ్ముడు చాలా మంచిగా రిసీవ్ చేసుకొని అన్నీ నాకు ఎక్స్ప్లెయిన్ చేసి చాలా మంచిగా చెప్పారు. అయితే నా సపోర్ట్ ఎప్పటికీ ఉంటుందక్క అని చెప్పారనమాట. సో ఈ పని మీద అయితే నేను వైజాగ్ వచ్చాను. సో నేను వచ్చిన 2 పనులు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యాయి. అయితే ఆ బాలరాముని దయ వల్ల నేను అనుకున్న పని నెరవేరాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.